హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అదిమా క్రియేషన్స్. దివాళీకి రస్మలైని ఈజీగా స్వీట్ షాప్ స్టైల్లో ఇంట్లోనే ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం. దీన్ని ప్రిపేర్ చేయడానికి 1 లీటర్ టోన్డ్ లేదా లో ఫ్యాట్ మిల్క్ని తీసుకోవాలి. వీటిని గెరటతో తిప్పుతూ బాయిల్ చేసుకోవాలి. అవి బాయిల్ అయ్యేలోపు ఒక చిన్న బౌల్లో 2 టీ స్పూన్స్ వెనిగర్ లేదా నిమ్మరసాన్ని తీసుకోవాలి. అందులో 2 టీ స్పూన్స్ వాటర్ని యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి. పాలు బాయిల్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసి గెరటతో పాలను 1 నిమిషం బాగా కలుపుకోవాలి. తర్వాత వెనిగర్ వాటర్ని కొంచెం కొంచెం యాడ్ చేస్తూ మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేస్తూ ఉంటే పాలు బాగా విరిగి వాటర్ సపరేట్ అవుతాయి. పాలు బాగా విరగకపోతే స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి 2 మినిట్స్ మిక్స్ చేస్తే వాటర్ క్లియర్గా సపరేట్ అవుతాయి. ఇప్పుడు ఒక బౌల్లో కాటన్ క్లాత్ పెట్టి విరిగిన పాలను డ్రైన్ చేసి సపరేట్ చేసుకోవాలి. ఈ పాల విరుగును బాగా ప్రెస్ చేస్తూ అందులోని వాటర్ని డ్రైన్ చేసుకోవాలి. ఇలా పాల విరుగులో 2 సార్లు నీళ్లు పోసి వెనిగర్ లేదా నిమ్మరసం స్మెల్ లేదా ఫ్లేవర్ రాకుండా క్లీన్ చేసి వాటర్ని బాగా డ్రైన్ చేసుకోవాలి. దీన్ని ఒక అరగంట నీళ్ళన్నీ డ్రైన్ అయ్యేలా పక్కన పెట్టుకోవాలి. తర్వాత రబ్డీ చేయడానికి 1 లీటర్ పాలను ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఈ పాలను 75% అయ్యే వరకు బాయిల్ చేసుకోవాలి. ఈ పాలలో 1/2 కప్ షుగర్ యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత చిన్న పీసెస్గా కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ అంటే బాదం, పిస్తా, జీడిపప్పును వేసి యాలకుల పొడిని వేసి మిక్స్ చేసుకోవాలి. ఇవి యాడ్ చేశాక కొంచెం ఫుడ్ కలర్ కానీ కుంకుమ పువ్వు కానీ వేసి మిక్స్ చేసుకుంటే రబ్డీ రెడీ అవుతుంది. ఇప్పుడు పాల విరుగును ఒక ప్లేట్లోకి కానీ బౌల్లోకి కానీ తీసుకుని స్మూత్గా అయ్యేలా 10 నిమిషాలు చేత్తో బాగా ప్రెస్ చేసుకోవాలి. కావాలంటే 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ యాడ్ చేసుకోవచ్చు. దీన్ని సాఫ్ట్ బాల్లా చేసుకోవాలి. దీనిలో నుంచి కొంచెం కొంచెం పిండిని తీసుకుని చిన్న బాల్స్లా చేసి కొంచెం ప్రెస్ చేసి వీడియోలో చూపించినట్లు చేసుకోవాలి. వీటన్నింటినీ ఒక ప్లేట్లో అరేంజ్ చేసుకోవాలి. ఇప్పుడు షుగర్ సిరప్ చేయడానికి 1 కప్ షుగర్కి 2 కప్స్ వాటర్ని యాడ్ చేసి షుగర్ మెల్ట్ అయ్యే వరకు గెరటతో కలుపుతూ ఉండాలి. షుగర్ మెల్ట్ అయ్యి బాయిల్ అయ్యేటప్పుడు ప్లేట్లో అరేంజ్ చేసి పెట్టుకున్న మలైని షుగర్ సిరప్లో వేసి హై ఫ్లేమ్లో 5 నిమిషాలు ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో మరో 10 నిమిషాలు ఉడికించుకోవాలి. పది నిమిషాల తర్వాత ఒక్కొక్క దాన్ని ఇంకో వైపుకి టర్న్ చేసి మరో 5 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇలా షుగర్ సిరప్లో ఉడికించుకున్న మలైని వీడియోలో చూపించినట్లు ఒక్కొక్క దాన్ని ప్రెస్ చేసి రబ్డీలో వేసుకోవాలి. వీటిని కనీసం 2 అవర్స్ రబ్డీలో నాననివ్వాలి. అంతేనండి, స్వీట్ షాప్ స్టైల్ రస్మలైని ఎమ్మీగా ఇంట్లోనే చేసుకోవచ్చు. ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అదిమా క్రియేషన్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.